సరేరా, ముహూర్తంలోపు బంగారం తీసుకొచ్చి నా చేతికివ్వాలి. ఇవ్వని పక్షంలో పీటల మీద పెళ్ళైనా సరే ఆపేసి నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను. ఆ తర్వాత వీళ్ళకి ఇంకొక అవకాశం ఉండదు. నీకు వేరే వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తాను. అత్తయ్య, పీటల మీద పెళ్లి ఆగిపోయే పరిస్థితి అయితే రాదు. ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది. అది చూద్దాం. పంతులు గారు, అమ్మా, ఈ సత్య చెప్పిన మాటలకి మీరే సాక్ష్యం. మళ్ళీ పీటల మీద పెళ్లి ఆపేశానని నిందలు నా మీద పడకూడదు. ఒరే రారా, వెళ్దాం. రారా. అమ్మా సత్య, ఏదో ఒకటి చెయ్యమ్మా, లేకపోతే ఆ కామాక్షమ్మ ఎవరి మాట వినదు. దీని మొహానికి పెళ్ళొక్కటే తక్కువ. అక్క, నందిని, నందిని, అక్క, 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 నువ్వు బాధపడకక్క. అక్క, సత్య, నాకే పెళ్ళొద్దే. అసలు నేను పెళ్ళే చేసుకోను. నా జాతకం మంచిది కాదే. నేను ఒక నష్ట జాతకురాల్ని. నా వల్లే మీకే బాధలన్నీ, కష్టాలన్నీ. అసలు నేనే లేకపోతే మీకే సమస్యలు ఉండవు కదా. అమ్మో, అక్క, ఏంటా మాటలు? నందిని, నువ్వు అలా మాట్లాడకూడదు. అక్క, నీకు నేను పెళ్లి చేస్తానని మాటిచ్చానక్క. ఆ మాట మీద నేను నిలబడతాను. నీకెలా అయినా పెళ్లి చేస్తాను. ఎలా చేస్తావే? ముహూర్తం లోపు అన్ని లక్షలు ఎలా తీసుకొస్తావు? నిన్ను ఇలా కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ముహూర్తానికి ఎక్కువ సమయం కూడా లేదు. వద్దే, నా కోసం దయచేసి నువ్వు ఇబ్బంది పడొద్దు. నందిని, నువ్వు బాధపడద్దు. నీ పెళ్లి మేమిద్దరం చేస్తాం. అక్క, నీకు పెళ్లి చేయడం నాకు ఇబ్బంది కాదు. నువ్వు దేని గురించి బాధపడకు. నందిని, నా దగ్గర చాలా డబ్బులున్నాయి. నేను ఏదోలా ఇస్తా. ఏ కృష్ణ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. అమ్మో, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఇది మా సమస్య, నీ సమస్య కాదు. అమ్మో, అమ్మో, పాప నువ్వు ఏడవద్దమ్మా. సత్య, నువ్వు కోపంగా అరిస్తే మన పాప తట్టుకోలేదు, బాధపడుతుంది. హే, మన పాప ఏంటి మన పాప అంటావు? అమ్మో, అమ్మో, అసలు నన్ను సుందరి అని పిలవద్దని చెప్పానా లేదా? నాకు తిక్క రేగక ముందే నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. అది కాదు సుందరి. సుందరి కాదు, సత్య. సత్య అని పిలువు. అలాగే సుందరి, అలాగే సత్య. నందిని, నువ్వేం బాధపడకు. నేను సత్య. నువ్వు మాట్లాడకుండా వెళ్ళమని చెప్పానా? పాపా, నువ్వు ఏడవకమ్మా. అమ్మో తలకి దెబ్బ తగిలి అలా అయిపోయిందిలే. నువ్వు బాధపడకు, రా వెళ్దాం. కృష్ణ, నిన్ను. సత్య,
భూషణం, యశోదా, వాసుకి, ఫణి, గాయత్రి, అనంత్, అందరు రండి. ఏంటత్తయ్య? ఏంటమ్మా పిలిచావు? అందరూ వచ్చారా? అందరూ వచ్చారత్తయ్యా. ఉమ్, ఏంటమ్మా అందరినీ పిలిచావు? ఏం లేదురా, ఈ ఆస్తి విషయంలో నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం అత్తయ్య? ఏం లేదే సుధా, ఈ ఆస్తి ఇన్నింతలై మనము మన బిజినెస్లు ఈ ఆస్తి ఇంత అభివృద్ధి అయ్యాయి అంటే దానికి కారణం కన్నయ్య. ఒక విధంగా కన్నయ్య కష్టార్జితమే ఈ ఆస్తి అంతా. కన్నయ్య శ్రమ పడడం వల్లనే మనం ఈ స్థాయిలో ఈరోజు ఈ భోగభాగ్యాలు అనుభవిస్తున్నాం. అలాంటప్పుడు తను లేని సమయంలో ఈ ఆస్తిని వేరే వాళ్ళకి రాయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఈ ఆస్తి మొత్తం నా కన్నయ్యకి ఇచ్చేయాలి. లేకపోతే కన్నయ్య కూతురికి చెందాలి అంతే తప్ప వేరే వాళ్ళకి ఈ ఆస్తి రాయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కన్నయ్య తన కూతురుతో పాటు ఇక్కడికొచ్చేంత వరకు ఈ ఆస్తి మొత్తాన్ని అనంత్, గాయత్రులకి పవర్ ఆఫ్ అటర్నీ రాస్తున్నాను. కన్నయ్య వచ్చాక కన్నయ్యకి, కన్నయ్య కూతురికి ఆస్తి చెందేలా వీలునామా రాయిస్తాను. మంచి నిర్ణయం తీసుకున్నారత్తయ్య. అమ్మా అంటే మాకు అన్యాయం చేయాలని నిర్ణయించుకున్నావా నువ్వు? భూషణం, ఇంత వివరంగా చెప్పినా కూడా నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేనురా.